సాధారణంగా మంచి రొమాంటిక్ సాగ్ వీడు డాన్స్ చేయకుండా ఫైట్ చేస్తున్నాడేంటి తెంగరోడేమో అని మీరు అనుకోవచ్చు కాదా? నేను ఫైట్ మాస్టర్ మేడం. ఎలాంటి రొమాంటిక్ సాంగ్ వచ్చినా సరే నేను ఫైట్ చేస్తుంటాను, తింటున్నా ఫైట్ చేస్తాను, పడుకున్నా ఫైట్ చేస్తాను, ఆఖరికి స్నానం చేసినా కూడా ఫైట్ చేస్తూనే ఉంటాను. ఐఎమ్ ఫైట్ మాస్టర్, సినిమాలకి ఫైట్ మాస్టర్ గా వర్క్ చేస్తుంటాను. నా పేరు పీటర్ పెయిన్స్. పీటర్ పెయిన్స్. హలో డైరెక్టర్ గారు, నమస్కారం అండి. రేపటికి రేపు ఫైట్ కంపోజ్ చేయాలంటే ఓకే సార్, కంపోజ్ చేస్తాను డైరెక్టర్ గారు. సడన్గా ఇలా ఫోన్లు వస్తుంటాయి బాబు గారు, అప్పటికప్పుడు ఫైట్ కంపోజ్ చేయాలంటే కష్టం. ఇప్పుడు సాధారణంగా ఫైట్ మాస్టర్ అందరూ ఫైట్లు కంపోజ్ చేయడం కోసం విదేశాలకు వెళ్తుంటారు. నేను అలా టైం వేస్ట్ చేసుకోనండి, ఇంట్లోనే కంపోజ్ చేస్తుంటాను. తప్పదు కదా, ఇప్పుడు కంపోజ్ చేయాలి. ఏమండి కాఫీ ఎలా ఉంది? చండాలంగా ఉంది. మరి ఎందుకు తాగారు? నువ్వు బాగులేవు, నీతో కాపురం చేయట్లే. ఏం మాట్లాడుతున్నారండి? ఏదో నోటుకు వచ్చింది మాట్లాడతా, నీకెందుకే? మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు చెప్తున్నా. నువ్వు కూడా నచ్చలేదు, మార్చుకోమంటావా? మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు చెప్తున్నా. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. ఏదైనా కొడతావా నువ్వు? కొడతావా? కొడతావా అని అడుగుతున్నా. కూడా ఆడదాని అయితే కొట్టాయి, నువ్వు కొడతా చెప్తున్నా. ఏంటే కొడతా చెప్తున్నా. దమ్మున్న దాని అయితే కొడతా చెప్తున్నా. షార్ట్ నెంబర్ 1, షార్ట్ నెంబర్ 1. మొగుడినే కొడతావా? నువ్వు నన్ను ఒకసారి ఏమనంటే కొడతానే ఉంటా. దమ్ముంటే కొట్టవే. నీ లక్క అదిరా. షార్ట్ నెంబర్ 2. నా కాఫీ బాగాలేదన్నా, నా అందరిని ఏమనన్నా చంపేస్తా చెప్తున్నా. అంటానే, ఏం చేస్తావే? ప్రతిదానికి చెయ్యాలి. అదిరిపోయింది, చంపేస్తా. కొడితే కొట్టింది కానీ బాబు గారు ఫైట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. స్టెప్ ఎవ్రీ స్టెప్ రాసుకుని రేపు ఇలాగే షూటింగ్ లో చేస్తే బాబు గారు ఇదంతా నేను క్రియేటివిటీ లేక కాదండి, టైం లేక. లొకేషన్కి వెళ్ళాలి, వస్తా. ఫైట్ మాస్టర్ గారు ఇంకా రాలేదండి. డైరెక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. ఫైట్ చాలా బాగా వచ్చింది. అవునా సార్? బాబు గారు మనం ఫైట్ చాలా బాగా కంపోజ్ చేస్తున్నాం అండి. అదిరిపోద్దు. ముందు మీరు ఏం చేయాలంటే కెమెరా పెట్టమ్మా. ఇలా పెడతారు కదా, అది షార్ట్ 1 అండి. షార్ట్ 1 అయిపోయి ఇలా పట్టుకుని గుండ్రంగా తిప్పుతారు ఇలాగా. ఒక్కటే షాట్ అని తొయ్యాలండి, అయిపోద్ది. బాబు నైస్ షాట్. చేద్దాం. వాట్ హ్యాపెండ్ సార్? అంటే నేను అంతా కష్టపడి కంపోజ్ చేసాం కదా బాబు గారు, కొద్దిగా కష్టాలు ఎక్కువ అన్నమాట. ప్రతిదానికి చెయ్యాలి. సో ఫైట్ మాస్టర్లు నేర్చుకుంటారు అనమాట. స్టార్ట్ చేద్దాం. రెడీ సార్, కెమెరా రోలింగ్, యాక్షన్. ఇప్పుడు గిబ్బా గుండ్లు మీద చేస్తూ అదిరిపోయింది బాబు గారు. ఫైటింగ్ మొత్తం అదిరిపోయిందండి, కంపోజ్ చేసి సూపర్ గా రేపు షాట్లు అదిరిపోవాలండి. ఓకే, వస్తాను సార్. నెక్స్ట్ షెడ్యూల్ లో కలుసుకుందాం సార్. నెక్స్ట్ ఫైట్ ఏముంటుందో నెక్స్ట్ షెడ్యూల్ కాబట్టి రెస్ట్ తీసుకోవచ్చు. ఈ లోపుని నిప్పులు కూడా తగ్గుతాయి. చెన్నగా ఇంటికి వచ్చారంటే ఇలాగా షెడ్యూల్ రేపుకి పెట్టాము సార్. రేపే పెట్టారా? అవును సార్. నిన్నే కదండి అయింది. ఏమనుకోకండి సార్, అంటే రేపు సీన్ ఏంటంటే హీరోయిన్ ని విలన్ ఏడిపిస్తారు సార్. హీరోయిన్ విలన్ ఏడిపిస్తా. అక్కడికి హీరో వచ్చి గట్టి కొట్టేస్తారు సార్. గట్టిగా కొట్టేస్తా. నేను చూసుకుంటాను. చెత్త కొట్టండి అంతే. చెత్త కొట్టేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ సార్. నా ప్రాణం పోయినా పర్లేదు, కంపోజ్ చేస్తాను. ఏమే బయటికి రా. ఏంటి రష్మి గారు బాగున్నారా? నేను ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అండి మీకు. రాత్రిపూట చందమామ ఆకాశంలో తిరుగుతున్నప్పుడు దయచేసి మీరు భూమి మీద తిరగకండి. ఎందుకు? చందమామ మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటది. నాకంటే అందంగా ఉన్న వాళ్ళు భూమి మీద తిరుగుతున్నారేంటి అబ్బా కుళ్ళుకుంటదండి. అసలు మిమ్మల్ని చూస్తుంటే అమృతం తాగినట్టుంటారు తెలుసా? మరి నన్ను చూస్తుంటే ఆవుదం తాగినట్టుంటావు.
ఏంటి పరాయాడదాంతో మాట్లాడుతున్నావు? మాట్లాడితేనే నా ఇష్టం, నువ్వెవరితో అడగడానికి. నువ్వు నాతోనే మాట్లాడాలి, పరాయాదాంతో మాట్లాడకూడదు. ఎల్లవే డబ్బా మొహం దానా ఇలా ఏం మాట్లాడుతావు నువ్వు అసలు? నేను ఎవరన్నా తెలుసా? ఎవరు? స్టంట్ మాస్టర్. అయితే పీటర్ పే. అమ్మాయిలతో మాట్లాడితే చంపేస్తా. బాబు ఏలెత్తి ఇలాగ కొట్టాలనిపిస్తుందా? చంపేస్తా. ఎగరేసి కొట్టాలనిపిస్తుందా? కొడతా. అంత పుడింగివా? కొడతా. కొడతా. షాట్ నెంబర్ 1. పరాయాడదాంతో మాట్లాడేవనుకో. కెమెరామెన్ కెమెరా పెట్టు. ఓకే సార్, టైం అయిపోతుంది ఈ రోజు అసలే. హీరో గారు కలర్ తీయండి సార్, కలర్ లో కలిసిపోయింది సార్. ఫైట్ మార్క్ వచ్చారు సార్. బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. డైరెక్టర్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్. బాబు గారు చాలా బాగుంటుందండి ఫైట్. ఓకే ఓకే అక్కడే ఉండండి. మనం కంప్లీట్ కెమెరా ఆన్ చేయండి. రామ్మా, మీరు ఎలా కొట్టాలంటే విలన్ గారిని ఫస్ట్ షాట్ అండి కొట్టి అని తొయ్యాలండి, అంతే బాబు. ఆ తర్వాత కింద పడిపోయాక కాలు పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోతాను. తర్వాత నేను సీజీలో చేసుకుంటాను బాబు గారు. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. చాలు చాలు కట్. చాలా బాగుందండి. సూపర్ సార్. సార్ రేపు క్లైమాక్స్. అదేంటండి నిన్న షెడ్యూల్ అన్నారు, మళ్ళీ ఈ రోజు పెట్టేశారు. అప్పుడే మీరు క్లైమాక్స్ అంటే ఎలాగండి? అంటే హీరో గారు ఫారెన్ వెళ్ళిపోవాలి సార్. ఓకే, బాగా కంపోజ్ చేయండి సార్. తప్పకుండా గొట్టేలు అంతే. అలాగే. ఒక సినిమాకి ఫైటింగ్లు ఒప్పుకున్నాక చాలా కష్టంగా ఉంటాయి బాబు గారు. తప్పదు, ప్రాణాలకి తెగించి చెయ్యాల్సి వస్తుంది. కానీ వెంటనే షెడ్యూల్స్, వెంటనే క్లైమాక్స్ అంటే కొంచెం కష్టమే. ప్రాణాల మీదకి వస్తుంది మేడం. ఏంటి పిలిచిన వెంటనే రావా నువ్వు? ఏంటో సిగరెట్ తాగుతావా? మొగ మీద చూస్తున్నావేంట్రా? పోనీ చెవిలో ఊదమంటావా? సిగరెట్ ఎందుకు తాగుతున్నావు నువ్వు? ఏంటే కొడతానే ఉంటే కొడుదుగల్లే ఆగు. ఆయన ఇలా వరలక్ష్మి రథం ఆ. బతికిపోయావు, లేకపోతే చంపేసేవాడిని. ఇగో వరలక్ష్మి వ్రతం ఉందంటే రేపు క్లైమాక్స్ పెట్టుకున్నానే. ఇప్పుడు క్లైమాక్స్ ఆగిపోవాలంటే చాలా కష్టం. ఏమే మీ తాత పెద్ద పీత అంట కదా మీ ఊర్లో? ఏవండి, మా తాతయ్య గురించి ఏమన్నా మాట్లాడారనుకో తొక్క తీసేస్తా ముందే చెప్తున్నా. మీ తాతయ్య ఏమన్నా ఆకాశం మించి పడ్డాడా? మా తాతయ్య గురించి మాట్లాడద్దు. ఆడి గురించి ఎప్పుడైనా లేవే, ఆడి పొలాల్లో అమ్మాయిలు నడిపిస్తుంటే స్తంభం చేసి కొట్టారంట. మా తాతయ్యని ఏమనొద్దు. ఏం కొడతావా? దా కొట్టు కొట్టు. ఏ మీ తాత పెద్ద పీత. చాట్ అదిరిపోయింది. ఇంకొకసారి మా తాతయ్యని ఏమన్నావో చంపేస్తా. 4 రోజులు ఏకదాటిగా కుట్టింది. ఇంత దెబ్బలు తింటే గానీ క్లైమాక్స్ పూర్తి అవదండి. ఫస్ట్ ఏమో ఎగిరి వెనక నుంచి ఒక కిక్కు కొట్టింది. ఆ తర్వాత ఏమో చేతులు 2 వెనక్కి ఇరిచి కొట్టింది. కాలుతో తన్నింది. కాలుతో తన్నింది. మేడం బాగా ఫాలో అవుతున్నారు. ఇక షూటింగ్కి వెళ్ళాలి. ఏంటో ఎవరైనా పెర్ఫ్యూమ్ కొట్టుకుని వెళ్తారు, నేను పెయిన్ కిల్లర్స్ కొట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఎవరైనా పర్ఫ్యూమ్ కొట్టుకుని వెళ్తారు. క్లైమాక్స్ ఫైట్ అదిరిపోవాలంటే. రెడ్డి గారు నమస్కారం సార్. క్లైమాక్స్ చాలా బాగా వచ్చింది. అవునా సార్? 4 days ప్లాన్ చేసాను, ఇరగొట్టేలు అంతే. ఎర్రగొట్ట ఆల్రెడీ ఇరిగిపోయిందిలేండి. ఏంటి సార్? అంటే కంపోజింగ్ ఓకే, చాలా బాగుంటుంది బాబు గారు. విలన్ గారు మీరు రండి. ఈయన ఫస్ట్ షాట్ అండి, మీరు ఇలా పెట్టి ఇలాగని ఇలా కొడతారండి. ఆయన వెనక్కి పడిపోతారు కదండి, అప్పుడు ఈ చేతులు 2 ఇలా వెనక్కి ఇరిచేస్తారండి. ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు కొట్టేయండి. రెడీ యాక్షన్. కట్. అదిరిపోయిందండి. సూపర్ సార్, చాలా బాగా క్రియేట్ చేశారు సార్. మీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. నాకు సర్ప్రైజా? అవును సార్. ఏంటి డైరెక్టర్ గారు అది? మీకు బెస్ట్ ఫైటర్ గా అవార్డు వచ్చింది సార్. నమ్మలేకపోతున్నాను బాబు గారు. కంగ్రాట్స్ సార్. నిజానికి ఈ అవార్డు రావాల్సింది నాకు కాదు, మా ఆవిడికి. కరెక్ట్ గా చెప్పారు. అంటే అది ప్రతి మగవాడి విజయం వెనకాతల ఒక ఆడది అన్నారు కదా, అలాగా 360 degrees లోనూ మా ఆవిడే ఉంటుంది నాకు. 365 degrees. అందుకే ఈ అవార్డు ఆవిడికే ఇవ్వాలి. హలో, హాలీవుడ్ సినిమాకా ఫైట్ కంపోజ్ చేయాలా? వచ్చేస్తాను మా ఆవిడికి అవార్డు ఇచ్చేసి